ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు స్తోత్రములు. ఈనాటి దేవుని వాగ్దానం. ప్రభూ, నీవు మమ్ము క్షమింతువు, కనుక మేము నీపట్ల భయభక్తులు చూపుదుము. కీర్తనలు గ్రంథము 130వ అధ్యాయము 4వ వచనము. ఈనాటి ధ్యానాంశం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనలను క్షమించును. కావున మనము అగాధ స్థలముల నుండి ఆయనకు మొరపెట్టినను, ఆయన మన మొర విని, తన చెవియొగ్గి, మన వేడుకోలును ఆలించును. ఏలయన ఆయన దయకలవాడు, సమృద్ధిగా రక్షణమును వసుగువాడు, సమస్త పాపముల నుండి మనలను రక్షించి కాపాడువాడు. కనుక అనునిత్యము మనము ఆయన పట్ల భయభక్తులను చూపుచు, ఆయన కాపుదలకు అర్హులమై జీవించి, అంత్యదినమున నిత్యజీవము పొందుటకు శ్రమించుదాం. అంతేకాక ఈరోజు మనం సువార్త పఠనం అయిన లూకా గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42వ వచనములలో అతిథి మర్యాదలను గురించి మాట్లాడుకుంటున్నాము. మార్తా మరియమ్మలు క్రీస్తు ప్రభుని వారి ఇంటికి ప్రేమతో ఆహ్వానించి చక్కని సదుపాయాలు చేశారు. ఇక్కడ ఒకరు అనగా మరియమ్మ అంతరంగిక విషయానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, మార్తమ్మ భౌతిక పరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చింది. రెండు కార్యాలు అవసరమైనవే, ఒకటి లేకుండా మరొకటి ఉండనేరదు. అతిథికి కావలసిన భోజన సదుపాయాలు చేయడం అవసరమే. అదే విధంగా అతిథిని పట్టించుకుంటూ తనతో సమయం గడపటం కూడా అవసర కార్యమే. కానీ మార్తమ్మ, మరియమ్మపై ఫిర్యాదు చేయడం చూస్తున్నాం. మార్తమ్మ చేసిన స్వల్ప తప్పిదాలు ఏమిటంటే, ఆమె అతిథి ముందు తన సోదరిని ఇబ్బంది పెట్టటం, వారి కుటుంబ వివాదంలో జోక్యం చేసుకోమని అతిథిని అడగటం. దేవుని వాక్యాన్ని స్వీకరించడం, ఇతరులకు సేవ చేయడం రెండూ క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనవి. దేవుని వాక్యం ద్వారా పోషణ పొందకుండా సేవ చేయడానికి ప్రయత్నించడం, వేరుచేయబడిన చెట్టు నుండి మంచి ఫలాలను ఆశించడం వంటిది. అందుకనే యేసు ప్రభువు మరియమ్మను తాను ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదని కొనియాడారు. మరి మన జీవితాలలో మనం దేనికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామో ప్రశ్నించుకుందాం. అంతరంగిక విషయాలను లోతుగా ధ్యానించడానికి కావలసిన తృష్ణ మనలో నింపమని ఆ దేవుని ప్రార్థించుకుందాం. ఆమెన్.